హలో అందరికీ వెల్కమ్ టు కోటా ప్రవళిక కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి బ్రెడ్ పన్నీర్ కజ్జికాయ అనేది చేయబోతున్నాను. స్వీట్ రెసిపీ అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని ప్రిపరేషన్ అనేది చూపించేస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు ఏ వంటకాలు ఏమైనా కొత్త రకం వంటకాలు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే అవి చేయటానికి ట్రై చేస్తాను. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. పన్నీర్ బ్రెడ్ కజ్జికాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పన్నీరు ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి, బ్రెడ్ పీసెస్, అలాగే పావు కప్పు బెల్లం, 1 స్పూన్నర మైదా తీసుకుని వాటర్ కలుపుకొని ఎక్కడ ఉండలు లేకుండా పెట్టుకోవాలి, కలుపుకొని ఉంచుకోవాలి. కొంచెం జీడిపప్పు, అలాగే యాలక్కాయ పొడి అనమాట. పంచదార యాలక్కాయలు కలిపి మిక్స్ చేసేస్తే ఇలా పౌడర్ వస్తుంది. ఇది 1 స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసి పక్కకు తీసేసుకోవాలి. జీడిపప్పు అయితే ఎర్రగా వేగిపోయినాయి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో స్మాష్ చేసుకున్న పన్నీర్ని యాడ్ చేసేసుకుందాం. ఇది కొంచెం లైట్గా వేగితే చాలండి. వేగిన తర్వాత పంచదార అనేది యాడ్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పంచదార యాడ్ చేయాలి. నేను చూపిస్తాను చూడండి. పన్నీర్ అయితే వేగిపోయిందండి. మీరు తీసుకునే బ్రెడ్ స్లైసెస్ని బట్టి ఈ లోపల స్టఫింగ్ పన్నీర్ అనేది తీసుకోవాలి. దీనికి కొలతేం లేదు. నేనైతే ఒక 50 గ్రామ్స్ పన్నీర్ ఇంట్లో ఉంటే చేస్తున్నాను అనమాట. మీ ఇష్టం ఎంతైతే అంత తీసుకోండి, కొలతేమీ లేదు దీనికి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ పంచదార వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇలా కలుపుతూ వేయించేసుకోండి. అది కొంచెం వేగాక ఇంకో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇది ఇలా వేగుతూ ఉండగా కార్న్ఫ్లోర్ పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కలుపుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని వాటర్ పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనమాట. వాటర్ పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్ఫ్లోర్ని ఈ పన్నీర్లో వేసేయాలి. ఇలా కలుపుతూ వేయండి. కార్న్ఫ్లోర్ ఎప్పుడైతే వేస్తామో దగ్గరికి వచ్చేస్తుంది. చక్కగా ఇలా రౌండ్గా మిక్స్ చేసుకుంటూ కలపండి. ఇలాగా మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇలా పాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నెయ్యి అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి రౌండ్గా. రౌండ్గా మిక్స్ చేసుకొని ఒక 1.5 మినిట్ ఇలా ఉడకనిచ్చేసుకోవాలి. ఇలా సపరేట్ అయిపోద్ది అనమాట పాన్ నుంచి. ఒకసారి ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. బాగా మిక్స్ చేస్తూ ఇలా కలపెడుతూ బాగా ఉడకనిచ్చుకోండి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. అప్పుడే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. స్టఫింగ్ ఇది బ్రెడ్లో స్టఫ్ చేస్తాం కాబట్టి ఇది. కొంచెం నెయ్యి అనేది యాడ్ చేద్దాం. ఇంకో స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఇలాగే రౌండ్గా కలిపేసుకోవాలి. ఇలా 1 మినిట్ ఉడకనిచ్చేసుకుందాం. 1 మినిట్ అయ్యాక ఇలాగా పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది చూసారా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఇలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. స్టవ్ అయితే 6 పీసెస్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ జార్లో వేసేసుకుని పౌడర్ చేసేసుకోవాలి. నేను పౌడర్ చేసుకుని నాకు ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. బ్రెడ్ పౌడర్ అయితే ఇలా వచ్చింది. ఇది గిన్నెలోకి వేసేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని
చపాతీ పిండి కలుపుకున్నట్టు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా ముద్ద చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. ఇది బ్రెడ్ పౌడర్ కాబట్టి ఊరికే మెత్తగా అయిపోద్ది. చూసి పోసుకోండి జాగ్రత్తగా, వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్స్ చేస్తూ మనమైతే ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్నాక నెయ్యి కానీ నూనె కానీ ఇలా ఒక స్పూన్ తీసుకొని దీనికి రాసేయాలి. ఇదిగోండి బ్రెడ్ మిక్స్ అయితే ఇలా ముద్దలా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి చపాతీలాగా చిన్న సైజు చపాతీలా చేసుకోవాలి. నేను చూపిస్తా చూసేయండి. మొరానికి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇది పక్కన పెట్టేసుకొని ఇందాక కలుపుకున్న బ్రెడ్ మిక్సడ్ ఉంది కదా, దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇదిగోండి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను. మీకు కానీ బ్రెడ్ మిక్స్ మెత్తగా అనిపిస్తే ఒక స్పూను మా గోధుమ పిండి యాడ్ చేసుకొని ఇలా ఉండలా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకున్నాక గోధుమ పిండిలో వెనక ముందు అద్ది చపాతీ కర్రలో మీకు నచ్చిన చపాతీ సైజ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఈ సైజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ స్టఫింగ్ని మధ్యలో పెట్టేసుకుందాం. పన్నీర్ స్టఫింగ్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చింది. దీన్ని బాల్గా చేసుకొని పన్నీర్ స్టఫింగ్ మధ్యలో పెట్టుకోవాలి, బ్రెడ్ మిక్స్డ్ మధ్యలో. ఇవి కూడా 6 బాల్స్లా చేసుకొని ఇప్పుడు మధ్యలో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నాక ఇందాక చెప్పాను కదా మైదా పిండి 2 స్పూన్లు తీసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నాను కదా, అది సైడ్స్ రాసుకోవాలి. నేను చూపించిన విధంగా అంతా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా రాసేసుకొని దీన్ని కజ్జికాయ షేప్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మైదా రాసేసాను, లేదా మీరు నెయ్యి అయినా రాయొచ్చు. ఇది కూడా నేను చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి కజ్జికాయ షేప్లో జాగ్రత్తగా ఎక్కడ పగులు రాని కూడా నీట్గా. బ్రేక్ అయితే ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి కాస్త మనకి ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి వేగినప్పుడు ఆయిలీగా అనిపిస్తుంది అనమాట. జాగ్రత్తగా ఇక్కడ స్టఫింగే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎక్కడ బబుల్స్ అనేది రాకుండా, ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. నాకు ఇక్కడ లైట్గా బ్రేక్ అయింది, జాగ్రత్త. ఇదిగోండి ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడే ఇలా కజ్జికాయలా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మిగతా అన్నీ ప్రిపేర్ చేసేస్తాం. నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇలా బ్రెడ్ మిక్స్ అన్ని తీసుకొని ఇలా వెనక ముందు మొరం అద్దేసి చపాతీ మీకు నచ్చిన సైజ్ చేసేసుకోండి. ఇదిగోండి మరి ఎక్కువ పలచగా చేయొద్దు, ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టినప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టఫింగ్ని ఇలా సమానంగా ఇలా అనేసుకోండి. ఇలా అనుకొని మైదా ఉంది కదా, మైదా మిశ్రమాన్ని ఇలా సైడ్స్ రాసేసుకోండి చక్కగా. నేను చూపిస్తున్నాను చూడండి నీట్గా, మీకు అంత వివరంగా చూపిస్తున్నానండి. ఇలా మొత్తం ఎడ్జెస్ అన్నీ రాసేసుకొని కజ్జికాయ షేప్లో ఇలా అంతే చూపించిన విధంగా. ఇగో చూడండి ఎక్కడ బ్రేక్ అనేది అవ్వకుండా నీట్గా, అసలు మనం ఎంత జాగ్రత్తగా ఇదే అసలు మెయిన్. ఇలాగా చక్కగా చేసేసుకుంటే చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయాయో. పన్నీర్ బ్రెడ్ కజ్జికాయ అనేది ఇది పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి అన్నీ 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, అది దీంట్లో వేసేయాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నానో ఆ కప్పుకి సగం వాటర్ అనేది యాడ్ చేసి లేత పాకం, అంటే మనం గులాబ్ జామ్కి పాకం ఎలా వస్తుందో అలా వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇదిగోండి 1/2 కప్పు వాటర్ అయితే పోసాను. మన గులాబ్ జామ్కి పాకం ఎలా అయితే వస్తుందో అలా వస్తే చాలండి. పాకం మరిగించేసుకుందాం. ఇది మరిగే లోపల మనం కజ్జికాయలు అనేవి వేయించుకోవాలి, అది చూసేద్దాం ప్రాసెస్. పాకం మరిగే లోపల మనం ఇదైతే గిన్నె షిఫ్ట్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకుందాం.
ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా కజ్జికాయలు వేసుకొని వేయించేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం పిండి తీసుకుని వేసుకుందాము. ఆయిల్ అయితే ఇంకొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసి కజ్జికాయ వేసి వేయించేసుకుందాం. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాం అండి. అవి బాగా వేగి పైకి తేలాకే గరిటె పెట్టాలి. ఇలా ఆయిల్ అనేది పైకి వేస్తూ వేయించుకోవాలి. అప్పుడు ఈవెన్గా వేగుతాయి అన్నమాట. అవి వేగితే అవే పైకి తేలుతాయి. మంచి రెడ్ అండ్ గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. కజ్జికాయలు వేగే లోపల ఒకసారి పాకం ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి, పాకం అయితే ఇలా మరిగిపోతుంది. ఇప్పుడు యాలక్కాయ పొడి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ అయితే మరగబెట్టుకోవాలి. ఇంకా పాకం కొంచెం రావాలి. కజ్జికాయలు అయితే వేగిపోయింది. తీసేసుకుందాం ప్లేట్లోకి. జాగ్రత్తగా తీసుకోండి, ఎక్కడ హోల్ పడనియొద్దు. ఇదిగోండి, ఇలా మంచిగా వేగిపోయాయి చూసారా. మిగతాయి కూడా ఇలాగే వేయించేసుకొని పాకంలో వేసేసుకోవాలి. నేను చూపిస్తాను. పాకం కూడా మరిగిపోయిందండి. ఇప్పుడు వేయించుకున్న కజ్జికాయలు దాంట్లో వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. ఇలా వేసేసుకొని 5 to 10 మినిట్స్ అనేవి బెల్లం పాకంలో నానాలన్నమాట. తర్వాత 5 to 10 మినిట్స్ నానిన తర్వాత సర్వ్ చేసేసుకుందాం. జీడిపప్పు వేసుకొని ఇలా ఒకసారి కలిపెట్టేసుకోండి. పాకం ఈవెన్గా అన్నిటికీ పట్టేస్తుంది అనమాట. 5 to 10 మినిట్స్ చాలండి. తర్వాత జీడిపప్పు వేసి సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి, నానిపోయాయి. 5 to 10 మినిట్స్ అన్నాను. మధ్య మధ్యలో ఒకసారి చూసుకొని మెత్తగా అయ్యి పాకం పీల్చుకున్నట్టు అనిపిస్తే తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను. ఇలాగా ఒక 2 స్పూన్ల పాకం దానిపైన వేసి వేయించుకున్న జీడిపప్పు కూడా వేస్తానండి. చాలా బాగుంది. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా అయితే చాలా బాగుంది స్వీటు. నార్మల్ కజ్జికాయకి అయితే చాలా ప్రాసెస్ కదండి. ఇదైతే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా మంచి సింపుల్ మెథడ్లో అనమాట. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే చేసేసుకోవచ్చు బ్రెడ్తో. లోపల పన్నీర్ కూడా చాలా బాగుంది. బయట అసలు చాలా స్మూత్గా ఉంది. స్మూత్ అండ్ సాఫ్ట్, అలాగే క్రిస్పీగా కూడా ఉంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలాగే వెరైటీ వంటకాలు కూడా నేను చేస్తూ మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.